వేణుగోపాల్ రెడ్డి అభిమానులకు త్వరలో గుడ్ న్యూస్. మాజీ ఎమ్మెల్యే ఆర్టీసీ జోనల్ చైర్మన్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఒంటేరు వేణుగోపాల్ రెడ్డికి త్వరలోనే ఒక మంచి నామినేటెడ్ పోస్టు రాబోతున్నట్లు పక్కా సమాచారం. కావలి ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థులు కావ్య కృష్ణారెడ్డి, కాకర్ల సురేష్, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విజయం కోసం ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి ఎనలేని కృషి చేసిన విషయం తెలిసిందే. దీంతో మొదట లేదా రెండవ లేదా మూడవ విడత నామినేటెడ్ పోస్టులలో మంచి పోస్ట్ వస్తుందని అంతా ఆశగా ఎదురు చూశారు. కానీ జనసేన బీజేపీకి ఎక్కువ సీట్లు కేటాయించడం వలన ఒంటేరుకి సరైన పదవి రాలేదు. దీంతో తన ఆరాధ్య దైవం గురువు అయిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగినట్లు సమాచారం. అత్యంత త్వరలోనే ఒంటేరు వేణుగోపాల్ రెడ్డికి చాలా మంచి నామినేటెడ్ పోస్టు వచ్చేటట్లు వేమిరెడ్డి చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. దీంతో జిల్లాలో కీలకమైన నామినేటెడ్ పోస్టును ఒంటేరు వేణుగోపాల్ రెడ్డికి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తాను వైసీపీ నుండి టీడీపీలోకి రావడానికి ఎంపీ ప్రభాకర్ రెడ్డి కారణమని ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి పదే పదే చెప్పిన విషయం తెలిసిందే. దానికి తగ్గట్టే ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా గురు శిష్యుల్లాగా కలిసిమెలిసి ఉంటారు. మారిన సమీకరణాల వల్ల మూడు పార్టీలు కలవడం వల్ల ఒంటేరు వేణుగోపాల్ రెడ్డికి నామినేటెడ్ పోస్టు కొంచెం లేట్ అయినట్లు తెలుస్తోంది. దీంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి చంద్రబాబు, లోకేష్ వద్ద ఒంటేరు వేణుగోపాల్ రెడ్డికి సరైన నామినేటెడ్ పోస్టు ఇవ్వాలని గట్టిగా పట్టుబడినట్లు తెలుస్తోంది. దీంతో ముఖ్యమంత్రి, యువ నాయకుడు లోకేష్ కూడా ఓకే అన్నట్లుగా సమాచారం. దీంతో అతి త్వరలోనే ఒంటేరు వేణుగోపాల్ రెడ్డికి ఒక మంచి నామినేటెడ్ పోస్ట్ ఇవ్వబోతున్నట్లుగా సమాచారం. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ప్రతి నోట ఒంటేరు వేణుగోపాల్ రెడ్డిని అభిమానించే కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా ఉన్నారు. మరి అందరూ కూడా ఎప్పుడెప్పుడు తమ నాయకుడికి మంచి నామినేటెడ్ పోస్ట్ వస్తుందని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. త్వరలోనే వాళ్ళ కళ నెరవేరబోతుంది. ఇక పండుగ చేసుకోవడమే తరువాయి.